Hello guys, welcome to my channel Parvati's cooking channel. Today my special chocolate pancake. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నామండి. దానికి 1 ఎగ్ తీసుకున్నాను. 1 ఎగ్ మనం ఇలా బీట్ చేసి వేసుకున్నామండి. ఫస్ట్ అయితే ఒక ఎగ్ తీసుకున్నామండి. అందులో షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నామండి. 2 స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకున్నామండి. షుగర్ పౌడర్ లేదంటే షుగర్ని యాడ్ చేసేయచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ 1 కప్ మిల్క్ తీసుకున్నామండి. 1 కప్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశానండి. అలాగే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనం 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, నేనైతే దీన్ని బ్లెండ్ చేస్తున్నానండి. చూడండి, ఇలా అయితే మనం బాగా బ్లెండ్ చేసాం. ఎగ్ మిల్క్ అంతా బాగా బ్లెండ్ అయింది. ఇందులో మనం కొంచెం 1 పించ్ అంటే 1 టేబుల్ స్పూన్ కన్నా చాలా తక్కువ 1 పించ్ ఆఫ్ సాల్ట్ అనేది మనం కొంచెం యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకునేసామండి. ఇలా మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ మైదా తీసుకునండి. ఆ మైదా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇలా ఇందులో యాడ్ చేసుకొని మనం నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసానండి. చూడండి, నెక్స్ట్ ఇలా మనం చాక్లెట్ ప్యాన్ కేక్ చెప్పాం కాబట్టి 1 స్పూన్ కోకో పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా కోకో పౌడర్ యాడ్ చేశాక వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిల్క్ పౌడరు, కోకో పౌడరు, అన్నీ బేకింగ్ సోడా అంటే బేకింగ్ పౌడర్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. బాగా థిక్నెస్గా రావాలి. చూడండి, ఇలా మిక్స్ చేశాను. ఇంకా కూడా మైదా అనేది అక్కడక్కడ మనకి ఉంటలుగా ఉన్నాయి. అలా లేకుండా బబుల్స్ అనేటివి కూడా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి చూడండి, స్ట్రక్చర్ అనేది బాగా మిక్స్ అయిపోయింది. ఇలా థిక్నెస్గా రావాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. ఓకే అండి, ప్యాన్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం లైట్గా ఆయిల్ని యాడ్ చేసుకుందామండి ప్యాన్కి. ఓకే అండి, ప్యాన్కి ఆయిల్ అనేది బాగా మనం ప్యాన్ చుట్టూ వేసాము. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ బ్యాటర్ ఉంది కదండి, ఈ బ్యాటర్ను మనం వేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ప్యాన్ కేక్ అనేది లో ఫ్లేమ్లోనే బాగా మనం రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్యాన్ కేక్ అనేది కుక్ చేసుకోవాలి. మనకి చూడండి, పైన అక్కడక్కడ బబుల్స్ అనేది వస్తున్నాయి కదండి. టోటల్గా ఆ బబుల్స్ అన్నీ వచ్చి ఆగిపోతే మనకి ఫ్లూయెంట్గా ప్యాన్ కేక్ కుక్ అయినట్లు. చూడండి, ఇలా బాగా మనకి బబుల్స్ వచ్చి స్టాప్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ని సెకండ్ సైడ్ మనం కుక్ చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు 1 సైడ్ ఇలాగే తీసుకొని చూడండి ఆయిల్ వేసాము. ఇప్పుడు ప్యాన్ కేక్ బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని మనం పర్ఫెక్ట్ షేప్లో అనేది యాడ్ చేసుకుంటున్నామండి. ఎప్పుడు కూడా ప్యాన్ కేక్ని మనం లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి బబుల్స్ అన్నీ వచ్చి ఆగిపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. ఇప్పుడు సెకండ్ టైం మనం కుక్ చేసుకుందాం. ఇదిగోండి, మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. ఇది ఒక ప్లేట్లోకి రిమూవ్ చేసుకుందామండి ప్యాన్ కేక్ని. ఇప్పుడు మళ్ళీ ఇంకో కేక్ రెడీ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం ఆయిల్ని ప్యాన్ మొత్తం పర్ఫెక్ట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే అండి, స్ప్రెడ్ చేసామా. ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాన్ కేక్ బ్యాటర్ని వేసుకోవాలండి. ఎప్పుడు కూడా ప్యాన్ కేక్ అనేది ఇది కంపల్సరీ అండి. లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుందండి. చూడండి, ఇలా మనకి బబుల్స్ వస్తున్నాయి కదండి ఫ్లూయెంట్. ఈ బబుల్స్ అన్నీ వచ్చి స్టాప్ అయిపోతే మనం సెకండ్ సైడ్ కుక్ చేసుకోవాలా.
చూడండి ఇలా బబుల్స్ అన్నీ వచ్చేసాయి. మనం ఇప్పుడు సెకండ్ సైడ్ అనేది కుక్ చేసుకోవాలండి ప్యాన్ కేక్ని. చూడండి ఇలాగా సెకండ్ సైడ్ కుక్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఈజీ ప్యాటర్న్ అండి ఇది. ఓకే అండి, ఎంతో టేస్ట్ అయిన చాక్లెట్ ప్యాన్ కేక్స్ అని మనకి రెడీ అయిపోయాయండి. ఇందులో దీనిపైన మనం షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇలా షుగర్ సిరప్ని మనం యాడ్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఈ చాక్లెట్ ప్యాన్ కేక్ అనేది. ఎంతో టేస్టీగా ఈజీ మెథడ్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి very tasty chocolate pancakes ready. Please like, subscribe and share